పేరు ప్రవీణ్, మాది మీదికొండ గ్రామం. మేము గత 20 సంవత్సరాల నుండి పాలు పోస్తున్నాము. బాబాయ్ అనే వ్యక్తికి పాలు పోస్తున్నాము. 10 రోజులకు ఒకసారి బిల్లు ఇస్తాడు మాకు. ఎంత చెప్పు? 10 రోజులకు ఒకసారి 5,000 అట్లా వస్తాయి. రోజు డైలీ 12 లీటర్స్ టు 15 లీటర్స్ పోస్తాము మేము పాలు. మరి పాలతో వాళ్ళు ఏం చేస్తారు? ఈ పాలతో పన్నీరు చేస్తారు, నెయ్యి చేస్తారు, ఈ పాలు సేల్ చేస్తారు. ఓకే, అంటే వీళ్ళు పాలతో ఎంత తయారు చేస్తారు వాళ్ళు? పన్నీరు. ఓకే, ఇవి తయారు చేసి ఎక్కడ అమ్ముతారు? బందా ఇక్కడ లోకల్ అమ్ముతారు, బయట కూడా అమ్ముతారు. ఓకే, ఎట్లుంది వీళ్ళు? అంటే బాగానే చేస్తారా వీళ్ళు? పర్వాలేదు, ప్యూర్ సేల్. ఏదైనా ప్యూర్గా చేసి అమ్ముతారు. ఎక్కడ ఫంక్షన్స్ అయినా కానీ పన్నీరు కానీ నెయ్యి కానీ ఏ ఇతర పాల పదార్థాలు అయినా కానీ ఇక్కడే తీసుకెళ్తారు. నా పేరు చెరుకు పాపయ్య. మా గ్రామం వచ్చేసి మీదికొండ, స్టేషన్ గన్పూర్ మండల్, జనగామ జిల్లా. నేను ఈ బిజినెస్ పాల బిజినెస్ 1990లో స్టార్ట్ చేసిన. కొన్ని సంవత్సరాలు జనగామ స్కూటర్ మీద పాలు తీసుకుపోయి అక్కడ హోటళ్ళలో పోసి వచ్చేది. సంవత్సరంన్నర చేసిన తర్వాత అప్పుడు ఏదో ఒక విషయంలో అప్పుడు బంధులు అని వచ్చేది. అనుకోకుండా హోటళ్ళు బంద్ అని, ఇలా హోటల్ బంద్ ఉన్నాయి అబ్బా, పాలు మాకు అవసరం లేదని అంటే ఎట్లా అని ఇట్లా నష్టపోతున్నాం కానీ ఆలోచన చేసి పాలు మిగిలితే నష్టపోతాను. పాలు మిగులుతా అంటే ఆ పాలు మళ్ళీ ఖరాబ్ అవుతాయి కదా, నష్టపోతా అంటే దాని మీద ఆలోచన చేస్తే ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పిండు, హోటల్లో మాస్టర్లే ఈ పక్కకు మన పెంబర్తిలా పన్నీర్ తయారు చేస్తారు, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి ఎన్ని పాలన అవసరం ఉంటాయంటే అప్పుడు అక్కడికి పోయి వాళ్ళతో మాట్లాడి ఈ హోటల్లో పోసే పాలను వాళ్ళకి పోసి అట్లా ఒక 2-3 నెలలు పోసి బిల్లులు తీసుకుంటా వాళ్ళ దగ్గర కూర్చొని చూసి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నారు? పన్నీర్ చేయడం నేర్చుకున్నాం. వాళ్ళు పన్నీర్ చేస్తారు చూసి నేర్చుకున్నారు. వాళ్ళు పన్నీర్ ఎలా తయారు చేస్తారో నేను తీసుకుపోయిన పాలనలో పోసి అంటే చేస్తాడో చూసి నేర్చుకొని వాళ్ళతోటి పోయి మళ్ళీ సికింద్రాబాద్లో ఎక్కడెక్కడ వేస్తాను ఎట్లా ఉందని చెప్పి తెలుసుకొని సికింద్రాబాద్లో 15 సంవత్సరాల దాకా పన్నీర్ సప్లై చేసిన. అక్కడ పన్నీర్ చూసి వచ్చినాక అదే పాలను మళ్ళీ పాలు ఇంకిని వేరే ఇది ఎన్ని పాలైనా తీసుకుంటా అని చెప్పి మన కొంతమంది రైతుల దగ్గర ఇంకా కొత్త దగ్గర ఇట్లా తీసుకొని 150 లీటర్లు ఇక్కడ తీసుకొని, అంతకుముందు హోటళ్ళల్లో మనం 40-50 లీటర్లు వచ్చింది. పన్నీర్ ఎక్కువ సేల్ అయితే కానీ ఉద్దేశం మీద ఇంకా కొత్త రైతులు మాట్లాడుకొని 150 లీటర్ల దాకా తయారు చేసి సేకరించి 30 కిలోల పన్నీర్ తయారు చేసుకొని భాగ్యనగర్ ట్రైన్కు స్కూటర్ మీద పోయి గన్పుల బండి పెట్టి భాగ్యనగర్ పోయి 3 హోటళ్ళ రిటైల్ కౌంటర్ల ఎక్కడ హోటల్ సికింద్రాబాద్ పోయి అక్కడ సప్లై చేసి వచ్చేది. మళ్ళీ భాగ్యనగర్ సాయంత్రం వచ్చేది. వాళ్ళు 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి పేమెంట్ ఇస్తే తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేది. ఆ చేసే క్రమంలో ఏమైంది, తెలంగాణ స్టార్ట్ అయింది. తెలంగాణ కావాలని స్టార్ట్ అయింది. ఆ తెలంగాణ స్టార్ట్ అయింది. కాగానే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. కాగానే ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ వచ్చింది. ఆ పీరియడ్లో ఏమైంది, కొంచెం డిస్టర్బెన్స్ అయినాయి బిజినెస్ అని. తినే హోటల్లో తినేటోళ్ళు రాకపోడు, సేట్లు మా దగ్గర పన్నీర్ తీసుకపోకపోడు, ఎలా అని మళ్ళీ ఆలోచించి అప్పుడు కొన్ని పాలు సెంటర్లకు ఎక్కించి అంటే అక్కడ వాళ్ళు తీసుకుని బంద్ చేసిన చెప్పు. బంద్ చేసిండు, బిల్లులు ఆపిండు. నువ్వు నాకు అట్లా కాదు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ వచ్చింది. రాగానే ఆంధ్ర వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతుండ్రు, హోటల్ కూడా చక్కగా నడుస్తలేవు. నడవకుంటే మళ్ళీ ఇమీడియట్లీ నేను పన్నీర్ హోటల్ బంద్ అయింది. పన్నీర్ తీసుకుంటలేదు, సేట్లు పన్నీర్ తీసుకుంటారు, మా బిల్లు కూడా ఆపింది. ఆ టైంలో ఎలా చేయాలని చెప్పి మన లోకల్ మన తెలంగాణ వరంగల్ జనగాం కాజిపేట ఇక్కడ సేల్ చేసుకుంటాను, హన్మకొండ కాజిపేట కొన్ని హోటల్లో మాట్లాడుకొని అదే కంటిన్యూ చేసుకుంటాను. ఇప్పుడు అట్లే ఉదయం 6 గంటల నుంచి పాల సేకరణ చేస్తాం, 7:30 దాకా, గంటన్నర సేపు. ఆ తర్వాత ఇంటర్లందరం కలిసి పన్నీర్ తయారు చేసుకుంటాం. పాలను వేడి చేసి పన్నీర్ తయారు చేసి ఆ పన్నీర్ అయినాక ఆ ఆర్డర్లను బట్టి
మెసేజ్లు వస్తుంటాయి. రీటైల్గా ఇళ్ళకు ఆర్డర్లు ఇస్తారు, ఇటు హోటళ్ళకు ఫంక్షన్లకు వస్తుంటాయి. అట్లా వాటిని చూసుకొని సప్లై చేసుకుంటాం. నేను సప్లై చేసుకుంటాం, మా అబ్బాయి మా ఆవిడ పన్నీర్ తయారు చేస్తారు. ఈ మధ్యలో ఏంటంటే దానికి 4 నెలల క్రితం మా అబ్బాయికి ముద్ర లోన్ పెట్టుకున్నాం. ఆర్థికంగా నాకు కొంచెం డబ్బులు సరిపోలేక ముద్ర లోన్ పెట్టుకుంటే 10 lakhs. సరే నేను పెట్టుకున్న మార్జిన్ మన 150 తోటి 10 lakhs వచ్చినాయి. 85 బ్యాంకులు ఇచ్చింది. వాటితోటి ఒకటి స్టీమ్ ద్వారా పాలు వేడి చేసే మిషన్ ఒకటి తీసుకున్నాను. ఆ మిషన్ అక్కడ ఉంది, దాన్ని కార్తీక పాలతో యూజ్ చేస్తాను. ఒకటి మన పాలు సేకరించే మిషన్ కూడా ఇది, పాలు సేకరించే మిషన్, క్రీమ్ తీసే మిషన్. ఒకటి సోయాబీన్ పాలు కూడా తయారు చేసే గ్రైండర్, ఇంతకుముందు గతంలో మీకు చూపించింది అది. అది గ్రైండర్ కూడా తీసుకున్నాం. అదేంటంటే ఆర్డర్లు వస్తాయి, అది రెగ్యులర్గా రావాలి. అదొకటి తీసుకున్నాం. ఈ మిషన్ ఒకటి వీటితో వేసి అతి తొందరలో మిషన్ కూడా ఇంకొకటి వస్తుంది, పాల ప్యాకింగ్ మిషన్ వస్తుంది. పాల కవర్లు మనది ఒక లోగో పెట్టి లైసెన్స్ తోటి ఆ పాల మిషన్ కూడా అతి తొందరలో కార్తీక పౌర్ణమి నుంచి స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు మీ బిజినెస్ ఎట్లున్నది మరి? పర్లేదండి, బాగానే ఉంది. ఇంత ముందు కంటే ఇప్పుడు ఇంకా కొంచెం అదనంగా బెనిఫిట్లు ఉన్నాయి. ఈ లోన్ వచ్చిన కాంచి బాగానే ఉంది. అంతకుముందు ఒక 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 2000, 2500 బెనిఫిట్. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా కాబట్టి. మా ఇంటి పేరు చెరుకు పాపయ్య. మండలంలో ఎక్కడికి పోయినా, ఎవరు పోయినా, ఎక్కడైనా పరిచయం అయినా, విలేజ్లో కూడా పన్నీరు పాపయ్య అన్న పేరు పోయింది. చెరుకు పాపయ్య కానీ పన్నీర్ పాపయ్య నిక్ నేమ్ వచ్చింది. మండలంలో కూడా ఎక్కడైనా ఆర్డర్లు వస్తే మనకు ఖచ్చితంగా మాకే వస్తాయి. మా దగ్గర పన్నీరు లేదు, నెయ్యి లేదంటేనే వేరే దిక్కు ఆర్డర్ తీసుకుంటారు. పరిచయం అయిపోయినాం అట్లా. ఇప్పుడు మా మండలంలో స్టేషన్ కంటే మండలం అయిపోయింది. ఇప్పుడు జనగామ రంగాలు నాకు తెలిసిన కాడ ఎక్కడైనా నేను చేసేది ఏంటంటే స్వచ్ఛమైన పన్నీర్ అయినా, నెయ్యి అయినా, పెరుగు స్వచ్ఛమైన అందిస్తే, నాణ్యత కరెక్ట్గా ఇస్తే మనకు ఎప్పటికైనా వాళ్ళు ఎప్పటికీ మనకే ఆర్డర్లు వస్తాయి. మేము ఎంత బిజినెస్ చేసినా ఆగేది ఉండదు. అది మా కోరిక అంతే. చేసిన కాడికైనా కరెక్ట్ ఉండాలని మా ఆలోచన. స్వచ్ఛమైంది నేను సప్లై చేస్తాను. మీరు వచ్చి ఇంటికాడ వచ్చి చూసుకున్నా అంతే ఉండాలి. నా పేరు చెరుకు అంజు. నేను ఇంటర్ వరకు ప్రైవేట్ జాబ్ చేయడం ఇష్టం లేక మా నాన్నతో ఈ పన్నీర్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన. సపోర్ట్గా ఉంటున్నా. ఇప్పుడు రోజు పొద్దున 6 గంటలకు లేచి పాల సేకరణ చేస్తా. ఎన్ని లీటర్లు వస్తాయి? ఒక 150 లీటర్లు వస్తాయి. ఒక 4 నెలల కింద లోన్ పెట్టుకున్నాం. పాల సేకరణ చేసే మిషన్ ఉన్నది. ఇందులో క్వాలిటీ, వాటర్ అన్నీ చూపిస్తుంది. ఒక రైతు మాకు పాలు పోస్తే ఎంత రేటు, ఎంత తేమ ఉన్నది అన్నీ చూపిస్తాయి. సెల్లుకు మెసేజ్ కూడా వెళ్తుంది. దాని తర్వాత ఇంట్లో అందరం కలిసి పన్నీరు, నెయ్యి కలిసి చేస్తాం. పెరుగు అన్నీ తయారు చేస్తాం. చేసి తర్వాత ఆర్డర్ని బట్టి అమ్ముకుంటాం. ముగ్గురం ఒకే పని మీద ఉంటున్నాం కాబట్టి మా నాన్న లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు అది చేస్తున్నాం. స్ట్రీమ్ మిషన్, పాలు సేకరించే క్వాలిటీ చూపించే మిషన్, క్రీమ్ మిషన్ అండ్ సోయా గ్రైండింగ్ మిషన్, 4 తీసుకున్నాం. ఇంకొకటి ప్యాకింగ్ చేసే మిషన్ వచ్చేది ఉంది. అది త్వరలోనే వస్తుంది. అది వచ్చాక ఏం చేస్తారు? అది వచ్చినాక పాలు ప్యాక్ చేసి మన గన్పూర్లో స్వచ్ఛమైన పాలు ప్యాక్ చేసి మన గన్పూర్లో అందించాలని అనుకుంటున్నాం.